మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫోన్లు దొంగలించి ఫోన్లోని డబ్బులను కూడా దోచేస్తున్నటువంటి కొంతమంది సైబర్ ముఠానైతే సిద్దిపేట రూరల్ పోలీసులు అయితే గుట్టు రట్టు అయితే చేయడం జరిగింది. నిన్నటి రోజున సిద్దిపేట సిఐ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించి వారి యొక్క గుట్టు రట్టు అయితే చేయడం జరిగింది. అసలు ఈ యొక్క దీన్ని ఎట్లా వాళ్ళు నిలువరించగలిగారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే చెప్పండి, ఇప్పుడు నిన్నటి రోజు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క గుట్టు రట్టు చేశారు కదా, ఎట్లా జరిగింది సార్ అది? యాక్చువల్గా మాకు ఒక 1 వీక్ బ్యాక్ మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. నా చిన్న కోడూరు పోలీస్ స్టేషన్ పరిధి, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్టిమ్స్ ఒక 4 వచ్చినారు. ఒక అతను సిఎస్సి అంటే మీ సేవా సెంటర్ అతను, ఒక పర్సన్ వచ్చి నా దగ్గర ఎమర్జెన్సీ క్యాష్ రిక్వైర్ ఉంది, మాకు మా మిస్సెస్ ఆపదలో ఉంది, నేను ఫోన్పే చేస్తే నాకు ఆ క్యాష్ కావాలా, మీకు పర్సంటేజ్ ఇస్తా అని చెప్తాడు. సరే అని ఆయన నిజంగా ఆపద ఉందని అమౌంట్ ఫోన్పే తీసుకోగానే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో అతని దగ్గరికి పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి సేమ్ ఒక పర్సన్ వచ్చి ఇట్లా ఆపద ఉందని చెప్పేసి స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసేస్తే అమౌంట్ ఒక 50,000 క్యాష్ తీసుకొని అతనికి 5% లెక్క కన్సీజన్ ఇస్తాడు. వీళ్ళు 5% కాశపడి అమౌంట్ ఇచ్చే వరకు విక్టిమ్స్ ఎవరైతే ఫోన్ పోయిన విక్టిమ్స్ వాళ్ళు క్యాష్ పోయిందనే మెసేజ్ రాగానే వాళ్ళు 1930 కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ఆ విక్టిమ్ వాడిన ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అమౌంట్, ఆ అమౌంట్ని 1930 ఇమీడియట్లీ బ్లాక్ చేస్తారు. అంటే ఎక్స్ అమౌంట్ డ్రా చేసి వైలకు పంపించినప్పుడు వైని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం జరుగుతున్నది. అప్పుడు ఆ వై అమౌంట్ యూజ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉన్నది అన్నట్టు. అట్లా విక్టిమ్స్ ఇక్కడ విక్టిమ్స్ యొక్క అకౌంట్ బ్లాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ 50,000 పోయిన అతను ఆటోమేటిక్గా ఇంకొక 50,000 క్యాష్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఇమీడియట్లీ మన దగ్గరకు వస్తే జరిగిన విషయం తెలిసి మేము పే చేయడం జరుగుతుంది. ఆ 4 పోలీస్ స్టేషన్లో 4 ప్లేస్లలో మేము 360 degrees యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మేము వాళ్ళని పట్టుకున్నాము. వాళ్ళు పట్టుకున్న తర్వాత విస్తుపోయే నిజాలు మనం వాళ్ళ దగ్గర నుంచి సేకరించినాము. వాళ్ళ దాంట్లో ఒకడు నిజామాబాద్ అతను మహేష్ అని ఓల్డ్ అఫెండర్, వాళ్ళ అతని ఫ్రెండ్ అశోక్, ప్రశాంత్, గోపి, 4 కలిసి ఒక ముఠా లెక్క ఏర్పడి వీళ్ళు బేసికల్గా ఇనిషియల్ స్టేజ్లో ఫోన్లు దొంగతనాలు చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలో వేరియస్ పోలీస్ స్టేషన్లో పాత హిస్టరీ ఉన్నాయి. వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో మొబైల్ దొంగలు మాత్రమే ఉండేది. ఫర్దర్గా ఎవరైనా మొబైల్ని లక్కీ నెంబర్స్ పెట్టుకున్నా కానీ, లేదంటే కొంతమంది సేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి దాని మీద ఎం అని మరకబడుతుంది. వాళ్ళు స్లైట్గా వంపి చూడటం వల్ల డాట్స్ కానీ కంటిన్యూ కొట్టిన 1 2 3 4 డాట్స్ కానీ, స్లైట్గా రైట్ మార్క్ క్లిక్ చేసింది కానీ, లేదంటే ఎం అని కొట్టిన ఓల్డ్ మరకలతోటి కానీ, ఆర్ఎల్స్ లక్కీ నెంబర్స్ తోటి కొట్టి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఫోన్పే ఓపెన్ చేయడానికి ఇదే పాస్వర్డ్ అయితే ఈజీ. వాళ్ళ పాస్వర్డ్ లేదనుకో ఫర్గట్ పాస్వర్డ్ కొడతారు. ఏంటంటే కొంతమంది గ్యాలరీలలో వీళ్ళు ఆధార్ కార్డులు పెట్టుకుంటారు. ఆధార్ కార్డు 4 లాస్ట్ నెంబర్లు అడుగుతుంది. కొంతమంది వాళ్ళ యొక్క ఏటీఎం కార్డు కూడా పెట్టుకుంటారు. లాస్ట్ ఏటీఎం కార్డు నెంబర్ పెట్టినా మనము న్యూ పాస్వర్డ్ పెట్టుకుంటేందుకు వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తూ ఫోన్పేను న్యూ పాస్వర్డ్ పెట్టించేసి వాళ్ళు ఫోన్పేని వాడతారు. వాళ్ళు స్కానింగ్ వాడి డబ్బులు తీసుకుంటుంటారు. అరస్ లేదంటే నీకు మొబైల్ ఫోన్ ఇస్తాము, నాకు ఎమర్జెన్సీ ఇట్లా ఉన్నది, మేము ఐటీ సెక్టార్ నుంచి కాల్ చేస్తున్నామని ఒక ఫేక్ కాల్ చేసి వాళ్ళ ఓటీపీ తెలుసుకుంటేందుకు ట్రై చేస్తారు. దీస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు అలవాటై మొబైల్ అమ్ముకుంటడం, లేదంటే ఏదైనా పాస్వర్డ్ వస్తే దాని నుంచి డబ్బులు దొంగతనం చేయడం అనేది వీళ్ళ వృత్తిగా చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకొని అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేసి కొంచెం వీళ్ళు దొంగలించిన క్యాష్ నుంచి కొంచెం క్యాష్ రికవర్ చేసి నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. అంటే జనాలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఈ సైబర్ నేరాలు అంటే ఇది ఒక కొత్త నేరంగా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. మీరు బయటికి తీసిన తర్వాత ఈ దొంగలు ఫోన్లు దొంగలించమని ఫోన్ పేల ద్వారా కూడా చేస్తున్నారా? ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన విషయంలో మన తెలంగాణ రాష్ట్ర పోలీసు
మా డీజీపీ సార్ కానీ అందరూ మా ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ మీద చాలా క్లాసెస్ పెడుతున్నారు, చాలా వీడియోస్ తీస్తున్నాము, చాలా అవేర్నెస్ చేస్తున్నాం. కానీ మోసపోయేదంతా వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్లు, మంచి డాక్టర్లు, ఈ పొలిటీషియన్స్, ఈవెన్ దో పోలీస్ ఆఫీసర్ చాలా మంది ఎడ్యుకేటెడ్ మోసపోతున్నారు. సో కాబట్టి ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే మోసపోయేటోడు ఉన్నన్ని రోజులు మోసగించేటోడు ఆటోమేటిక్గా ఉంటాడు. పబ్లిక్ ఇప్పటికైనా అవేర్నెస్ కావాల్సింది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. జార్ఖండ్లో జామ్తారా అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఈ సైబర్ చీట్ చేసేటోళ్ళందరూ 3-4 తరగతి చదువుతారు. వాళ్ళకు ఒక క్లాసులు ఉంటాయి. వాళ్ళంతా చీట్ చేయబడేటోళ్ళేమో సాఫ్ట్వేర్లు, చీట్ చేసేటోళ్ళేమో 5th స్టాండర్డ్ మాత్రమే ఉంటారు. కాబట్టి మీరు యొక్క మీ ఫోన్లో మీకు ఈరోజు ప్రపంచం అంతా ఫోన్లో ఉంది. మీ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అన్నీ ఫోన్లో ఉంటున్నాయి. కాబట్టి ఫోన్ని చాలా భద్రంగా సెక్యూరిటీ ప్రొవిజన్స్ పోయి లాక్ చేసుకోవాలి. ఎవరు దాన్ని ఒకవేళ పోయినా కూడా డిస్మెంటల్ చేయకుండా. తర్వాత ఇప్పుడు బ్యాంక్ నుంచి కానీ ఇంకే లింక్ కానీ మెయిన్ ఆన్లైన్ నుంచి మీకు ఇట్లా పెట్టుబడులు పెడితే మీకు బెనిఫిట్ వస్తుందని చెప్పంగానే మంచి మంచి బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ దో పెట్టుబడులు అనే ఊబిలో వాడు ఫస్ట్ స్టార్టింగ్లో 3,000కు 4,000 ఇస్తాడు, ₹1,00,000కు 1,15,000 ఇస్తాడు. అట్లా మనం ఆశకు గురయ్యి చెప్పేసి ఇంకా అమౌంట్ పెట్టుకుంటూ పోతే లాస్ట్కి అది బ్లాక్ అయిపోతుంది. అసలు ఆ సైటే మనకు ఓపెన్ కాదు. సో కాబట్టి ఎప్పుడైనా అత్యాశతోటి డబ్బులు వస్తాయని, ఆ తర్వాత పేకాడతోటి కానీ, ఇంకేమైనా బల్క్ మెసేజ్లతోటి కానీ, ఇంకేమైనా న్యూడ్ వీడియో కాల్స్ కానీ, వేరియస్ కొత్త కొత్త సైబర్ చీటింగ్ అనేది కొత్త పుత్తలు దొక్కుతున్నది. మనకు ఎవరు డబ్బులు మనము చెప్పినట్టు డబ్బులు ఉత్తగా ఎవరికి రావు అని చెప్పినట్టు, లతా జ్యువెలరీ ఆయన చెప్పినట్టు డబ్బులు ఎవరు కూడా ఉత్తగా ఇస్తానికి ఎవరు ఉండరు. కాబట్టి అత్యాశ పోయి మన ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గురి కావద్దు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయ్యింది, మనం అనుకోకుండా మోసపోయిందంటే కంపల్సరీ 1930 కొడితే కాల్ చేస్తే మేము ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి వితిన్ ది ఫ్యూ మినిట్స్లో ఎక్కడికక్కడ బ్లాక్ చేసి మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వడానికి మేము స్కోప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ యొక్క మీరు నేను రిమైండ్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఎంత అమౌంట్‌ను మీరు రికవరీ చేయడం జరిగింది సార్? మా దగ్గర యాక్చువల్‌గా 1,10,000 వరకు వాళ్ళు విక్టిమ్స్ నుంచి క్యాష్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రజెంట్ 50,000 క్యాష్ చేసినాము. వీళ్ళందరూ 9th, 8th స్టాండర్డ్ వాళ్ళే. అందరూ ప్రైవేట్ అది ఇది పని చేసుకొని క్లిక్ కాకుండా దీనికి అలవాటు పడి ఉన్నారు. సో చూసారు కదండీ. అంటే సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930కి వెంటనే కంప్లెయింట్ ఇస్తే మాత్రం మేము ఎక్కడికక్కడ అకౌంట్ బ్లాక్ చేసి కూడా మేము విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రజలకు ఎవరైతే ఉన్నారో న్యాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది సీఏ గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.